నక్షత్రం సందర్భంగా ఆచార్యులను స్మరిద్దాం. భగవత్ రామాంజులు తిరుక్కొట్టియూర్కు వెళ్ళి అక్కడ గోష్ఠీ పూర్ణుల వద్ద మంత్రోపదేశం చేయమని అడిగారు. ఆ మంత్రం ఉపదేశించడానికి కొన్ని అర్హతలుండాలి. అవి నీలో ఉన్నాయా? పరిశీలించాక ఉపదేశిస్తాను అన్నారు గురువుగారు. అలా 17 రోజులు రామాంజుల వారిని తిప్పి 18వ రోజు ఉపదేశిస్తాను అన్నారు గోష్ఠీ పూర్ణులు. ఎలాగైతేనేం, ఈ రోజైనా మీరు అనుగ్రహించారు, నాకు అదే ఆనందంగా ఉంది అన్నారు రామాంజులు. గోష్ఠీ పూర్ణులు మంత్రోపదేశం చేయడానికి ముందు కొన్ని నియమాలు చెప్పారు. ఈ మంత్రాన్ని రహస్యంగా ఉంచాలి, బహిర్గతం చేయకూడదు, అలా చేస్తే నరకానికి వెళ్తారు అని చెప్పి మంత్రాన్ని ఉపదేశించారు. అలా మంత్రోపదేశం పొంది ఇంటికి వెళ్తున్న రామాంజుల వారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ మంత్రం నేను పొందడానికే చాలా కష్టపడ్డాను, అలాంటిది ఇది సామాన్య జనాలకి ఎలా వెళ్తుంది అన్న ఆలోచన రాగానే దారిలో ఉన్న ఒక దేవాలయం గోపురానికి ఎక్కి జనులందరినీ పిలిచారు. ఓ భగవద్భక్తులారా, ఇది తిరుమంత్రం, మోక్షాన్ని ఇచ్చే మంత్రం. దీనిని శ్రద్ధగా వినండి అంటూ మంత్రాన్ని బహిర్గతం చేశారు. అలా తిరుమంత్రాన్ని లోకానికి అందించారు భగవత్ రామాంజుల వారు. వారందరూ మోక్షానికి వెళ్ళితే చాలు, నేనొక్కడిని నరకానికి వెళ్ళినా పర్వాలేదు అనుకున్నారు.